బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులందరికీ 4% కరువు భత్యం పెంచుతున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం డిఏ పెంపునకు ఆమోదం తెలిపింది. ఈ ఆమోదంతో ప్రస్తుతం 38%గా ఉన్న డిఏ 42%కి పెరగనుంది. ఈ పెంపుతో కేంద్ర ఖజానాపై అదనంగా 12,815 కోట్ల భారం పడనుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాక్రే వెల్లడించారు. 2023 జనవరి 1 నుండి ఈ పెంపు వర్తిస్తుందని తెలిపారు. తాజా నిర్ణయంతో కేంద్ర పరిధిలోని 47.58 లక్షల మంది ఉద్యోగులకు 69.76 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. 7 విడత సంఘం సిఫార్సు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులందరికీ 4% కరువు భత్యం పెంచుతున్నట్లు ప్రకటించింది. కేంద్ర కేబినెట్ డిఏ పెంపునకు ఆమోదం తెలిపింది. ఈ ఆమోదంతో ప్రస్తుతం 38%గా ఉన్న డిఏ 42%కి పెరగనుంది. ఈ పెంపుతో కేంద్ర ఖజానాపై అదనంగా 12,815 కోట్ల భారం పడనుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. 2023 జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని తెలిపారు. తాజా నిర్ణయంతో కేంద్ర పరిధిలోని 47.58 లక్షల మంది ఉద్యోగులకు 69.76 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. 7 విడత సంఘం సిఫార్సు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.